కొంతమంది స్వార్థ రాజకీయాల కోసమే ఇదంతా కూడా తెరలేపిందనేది నిన్న ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు కోర్టు అక్కడ ఏం జరిగిందనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. డిఎస్పీ ముందుగాల న్యాయస్థానం వకాల్తా పుచ్చుకొని న్యాయస్థానం కంటే ముందు ఏం జరిగిందనేది ఆయనే తీర్పిచ్చిన తర్వాత ఈ కేసు కట్టుడు ఎందుకు, ఏం చేసుడు ఎందుకు? డిఎస్పీ పని ఏందో గంతవరకు చేసుకోవాలి. ఆయన కేసు కట్టి విచారణ చేసి సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలి. ఆయన పరిధి గంతవరకే. అది దాటి ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనకాల ఏం జరుగుతూ ఉందో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఆ పాప పైన ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు, మేము కూడా పరిశీలించడం జరిగింది. అవును, పాప పైన ఏం జరిగిందనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. మరి రెడ్లకు కూడా దెబ్బలు తాకినాయని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ రిపోర్ట్లు వచ్చేదాకా ఎందుకు ఆగలేదు? మరి ఇది ఒక డ్రామా. అంటే పోలీసులు క్లియర్గా మీకు ఒక బైట్ రిలీజ్ చేయమంటే చేస్తా. ఆ దాడిలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎక్స్క్లూజివ్ వీడియో వచ్చింది. ఆ దాడిలో ఆ మహిళకు దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు పోలీసులు ఆ లోపల కొబ్బరికాయల రూమ్లో జ్వరబడ్డటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇగో నా దగ్గరకు వచ్చింది. ఈ 4 నిమిషాలని వీడియో దాంట్లో ఉన్నారు క్లియర్గా. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఘటనా స్థలంలో పోలీసులు ఉన్న తర్వాత కూడా దాడి జరిగింది. ఎక్కడ పోలీసు వ్యవస్థ మీదకి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్యానేరం కేసుల్లో రెడ్లనే కాదా పోలీసులను కూడా పెట్టాలని చెప్తున్నారు.